respected dignitaries, honored guests, beloved faculty members, and my dear students. Good morning to everyone. It is my privilege to welcome you all to today's awareness program on the inspiring theme Building Self-Esteem and Self-Confidence. This event is being organized under the PM Usha GIEI scheme, which aims to promote growth, inclusion, empowerment, and holistic development among students. Today's session will help us understand the importance of believing in ourselves, recognizing our strengths, and developing confidence to face the challenges of life. To begin this program, we are honored to invite our respected principal sir, Dr. A. Lakshmaya sir, to please come on to the dais. Now, I am delighted to invite our beloved Vice Principal and Coordinator of PM Usha, Sri A. Ravishankar Sharma sir, to please come on to the dais. Next, I cordially invite our WEC Coordinator, Srimati B. Vanisri Madam, to please come on to the dais. It is my pleasure to invite today's guest, Sri D. Govinda Rajulu sir, retired Special Executive Magistrate, to please come on to the dais. Now, I would like to invite our IQAC Coordinator, Srimati B. Jamila Bibi Madam, to please come on to the dais. With the lighting of the lamp, I humbly invite the dignitaries on the dais to step forward and illuminate the lamp. Sir, please. Meera, sir. Sir, chief guest, sir. Meer good andi, sir. Please come. Thank you. Thank you, sir. We sincerely thank our dignitaries on the dais for their presence and for leading this meaningful inauguration. I now call upon Malleshwari to sing the prayer song. Vande Mataram, Sujalam, Suparam, Manayaja Sitaram, Sasya Shamaram Mataram, Vande Mataram, Shubhra Joshna Gunagitayamini, Pulla Kusumita Drumadana Shobhini, Suhasini, Sumadhura Bhashini, Sukhadam Varadam Mataram, Vande Mataram, Vande Mataram, Vande Mataram. With great respect, I invite our principal sir to preside over today's program. Thank you much.
Good morning to all. మన ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్నటువంటి ఈ పరంపరలో భాగంగా ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ దేవరాజులు గారికి గోవిందరాజులు గారికి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి గోవిందరాజులు సార్ గారికి స్వాగతం పలుకుతూ, మరి అదేవిధంగా మన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గారు శ్రీ ఏ రవిశంకర్ శర్మ గారికి, మరి మన కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి వాణిశ్రీ మేడం గారికి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ గారు అయినటువంటి మేడం జమీలా బి మేడం గారికి, ఇతర అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర సిబ్బందికి నా యొక్క నమస్సుమాంజులు తెలియజేసుకుంటూ, ఈ శుభదినాన విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మరి మనందరికీ తెలుసు, మన కళాశాల పిఎం ఉషా స్కీమ్కి ఎంపిక కావడం అనేది ఒక గర్వకారణమని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ పథకం క్రింద యూజీసీ తరఫున ఎంపికైనటువంటి 5 కళాశాలల్లో స్టేట్ వైడ్ మన కళాశాల ఒకటిగా ఉండడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. సార్, ఈ స్కీమ్ యొక్క ఇంటెన్షన్ గర్ల్ చైల్డ్ని ఇంప్రూవ్మెంట్ చేయడం, గర్ల్ చైల్డ్ ఈక్విటీని ఇంప్రూవ్ చేయడం అనేది సార్ ఈ పథకం యొక్క ఉద్దేశం. సో ఇలాంటి ఒక మంచి పథకం రాష్ట్ర ప్రభుత్వం యొక్క డైరెక్టర్ గారి యొక్క ప్రమేయంతో యూజీసీ నుండి మన కళాశాలకు రావడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. మరి ముఖ్యంగా ఈ పథకం క్రింద మనకు సాఫ్ట్ కంపోనెంట్ యాక్టివిటీస్ ద్వారా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అనేది ఈ స్కీమ్ ద్వారా మనకు డైరెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే, ఈ స్కీమ్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీని అంతటికీ కూడా మీ అందరి యొక్క సహకారం చాలా గొప్పగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా అమ్మాయిలకు ఉద్దేశించి జెండర్ ఇనిషియేటివ్స్ ద్వారా ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలి అని చెప్పేసి ఈరోజు బిల్డింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ఇది సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా బిల్డప్ చేసుకోవాలి. ముఖ్యంగా యువత పెడద్రోవ పట్టకుండా ఒక మంచి సన్మార్గంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు రావాలి. ఈ సమాజానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. ఈ సమాజంలో మీరు కూడా ఒక మంచి సమాజం నిర్మించడంలో మీ వంతు కూడా సహాయ సహకారాలు ఉండాలి అనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా కళాశాల విద్యలో విద్యార్థులను ఉద్దేశించి ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం నిర్వహించుకోవడం అనేది మరి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు పిఎం ఉషా స్కీమ్ ద్వారా దాదాపుగా 12-15 ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అందులో భాగంగా ఈరోజు మనకు సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఒక ముఖ్యమైనటువంటి అంశం పైన మనం మాట్లాడడానికి, మిమ్మల్ని ఉద్దేశించి మీలో అవేర్నెస్ కల్పించడానికి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిని మనము ఈరోజు ఆహ్వానించడం జరిగింది. మరి గోవిందరాజులు సార్ గారు ఆ దిశగా మిమ్మల్ని ఉత్తేజపరుస్తారని, మిమ్మల్ని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో సారు మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఇనిషియల్ రిమార్క్స్గా నేనే ఎక్కువగా మాట్లాడడం భావ్యం కాదు. మరి తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు అనేటువంటి శ్రీ ఏ రవిశంకర్ శర్మ గారిని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. Respected Mr. and గౌరవనీయులైన శ్రీ గోవిందరావు గారు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, నా చేసాల మిత్రులు, ఎందుకంటే నేను గతంలో టీచర్గా పనిచేస్తున్న వారు ఇదే మండలంలో ఎంఆర్ఓ పరిచయం, వారి విశిష్టమైన వ్యక్తులు మరియు అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈ పిఎం ఉషాకు సంబంధించి మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్లు ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ స్కీమ్ లో రూపొందించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇది 3వ కార్యక్రమం. గతంలో 2 కార్యక్రమాలు చేశాము. కాబట్టి ఈ కళాశాల చదువుతున్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అనేది గతంలో కూడా చెప్పాను, మరోసారి కూడా చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఈ విద్యా సంవత్సరంలో మనం జరుపుకోబోతున్నాం. కాబట్టి ఈ ఒక్కొక్క కార్యక్రమానికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నప్పుడు ఈ అంశానికి సరి అయినటువంటి వ్యక్తులు మనము రిసోర్స్ పర్సన్స్ మనం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సందర్భంలో మనకు చాలా అద్భుతమైనటువంటి ఒక రిసోర్స్ పర్సన్ లభించారు. సో సార్ చెప్పే విషయాలను చక్కగా విని ఆకలింపు చేసుకొని ప్రధానంగా సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసం, 2 ప్రధానంగా అమ్మాయిలకు. ఎందుకంటే సమాజంలో స్త్రీ పురుషులు సమానం అని చెప్తుంటాం, కానీ వాస్తవానికి వచ్చేసరికి అంటే రియాలిటీకి వచ్చేసరికి దాని ఎప్పుడు దాదాపు స్త్రీలు ఒక రకంగా తక్కువ అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అమ్మాయిలు ఏ విషయంలోనూ అబ్బాయిలకు లేక స్త్రీ ఏ విధంగానూ పురుషులకు తీసిపోదు అనే అంశం గుర్తించడానికి మరియు అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగింది. తద్వారా వారు తమ యొక్క కెరియర్ ను, తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మా ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Introduction of the Women Empowerment Coordinator Srimati Vanitri Madam. Everyone, respected dignitaries on the dais, and my dear students, I am very much excited to introduce our esteemed chief guest, Sri Govindaraju Garu, a distinguished administrator, an inspiring public servant, and a true role model for integrity. His journey in government service, which spans several decades, stands as a shining example of dedication, discipline, and commitment to the welfare of society. Sri Govindaraju Garu began his remarkable career in 1972 when he received his first appointment as a clerk in the Taluka office, Anantapur. With hard work and sincerity as his guiding principles, he moved up to higher positions with consistent hard work. He earned promotions as revenue inspector and later as deputy tahsildar and promoted as tahsildar, serving with excellence in several important regions including Gutti, Tadpatri, Anantapur, Madakasira and Dharmavaram. His service in each place is still remembered for transparency, discipline and people-friendly administration. As he continued to prove his capabilities, Sri Govindaraju Garu was promoted to the esteemed post of District Administrative Officer and later served as District Minority Officer. His commitment to social welfare led him to play a key role as Assistant Director in the Disabled Welfare Department, where he worked tirelessly to support disabled individuals. He also served as District BC Welfare Officer, Tribal Welfare Officer, and later as Managing Director of the Minority Corporation.
where he implemented many developmental initiatives with honesty and vision. Additionally, he worked as National Savings District Officer. He also worked as Assistant Secretary in Law Department. He also acted as Election Commission Advisor. Next, he worked as Paderu Special Grade Sub-Collector. Recognizing his vast experience and spotless service record, he was promoted as Special Deputy Collector in the Revenue Department in Hyderabad. His exceptional capacity for maintaining peace and public order led the government to create a special post exclusively for him as Special Executive Magistrate for Hyderabad and Secunderabad twin cities. Throughout his career, one quality that made Sri Govindarajulu Garu stand out was his strong stand against corruption. His extraordinary rise from a humble clerk to a respected special executive magistrate shows how discipline, honesty, and hard work can change a person's life. His journey motivates everyone to believe that with patience and effort, anything is possible. He is role model for all of us. After an outstanding career dedicated to public welfare, he retired in 2011, leaving behind a legacy of integrity, service, and inspiration. For your inspiration, I would like to repeat once again the duties performed by Govindaraju sir in different departments. మీకు అర్థమైందో లేదో సార్ ఏ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేశారో I'll repeat once again. He worked as clerk in the Taluka office, revenue inspector, as deputy tahsildar, as district administrative officer, as district minority welfare officer, as tribal welfare officer, as assistant secretary in law department, as assistant director in the disabled welfare department, as district BC welfare officer, as managing director of the minority corporation, as national savings district officer, as Hyderabad DRO, as Paderu special grade sub-collector, as special deputy collector in the revenue department in the Hyderabad, as special executive magistrate for Hyderabad and Secunderabad cities. Today, it is our honor and privilege to welcome such a remarkable personality among us. Please join me in giving a warm and respectful welcome to Sri Govindarajulu Garu, our esteemed chief guest today. I thank Principal Sir for giving me this opportunity to introduce our chief guest today. Thank you one and all. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నా రోజులు గుర్తొస్తున్నాయి, స్టూడెంట్ డేస్. మిత్రులారా, మనం అందరం కూడా స్నేహితులం అనేటువంటి భావజాలంతో కలిసిమెలిసి మాట్లాడుకుంటాం. సరే, నా గురించి మేడం గారు ఒక పెద్ద భారతం చదివారు. అవన్నీ వాస్తవాలు అనుకోండి, అది వేరే విషయం. అవన్నీ అవసరమా అని నేను ఫస్ట్ ప్రశ్నించాను. లేదు సార్, కంపల్సరీగా మేము ఇంట్రొడ్యూస్ చేయాలి కాబట్టి అవసరమని ఆమె ఒక ఆర్డర్ వేసారు. నేను విషయం చెప్పాను. అబ్బాయిలు, నేను అసలు సబ్జెక్ట్లోకి వచ్చేటప్పటికి మీరు క్లాస్లో ఎలాగైతే పాఠ్యాంశాలు వింటారో ఇది కూడా ఒక క్లాసే, అది మర్చిపోతాడు. మనం ఎంత శ్రద్ధగా చెప్పే విషయాల్ని మనం వింటే అంత శ్రద్ధగా మన బుర్రలోకి ఎక్కుతుంది. మన బుర్రలోకి ఎక్కితే ఆచరణలోకి తీసుకొస్తాం. వాడు పక్క పక్కన మాట్లాడద్దు. ఫస్ట్ మనకు సబ్జెక్ట్ ఏంటి? బిల్డింగ్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే మనల్ని మనం గౌరవించుకోవడం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మీద మనకు విశ్వాసం ఉంచుకోవడం. ఈ రెండు ఎలా వస్తాయి? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ప్రశ్నలు వేస్తే నోళ్ళు మూతపడతాయి. ఎవరైనా చెప్పగలరా ఎలా వస్తాయి? మాట్లాడుకుంటే రావు.
మాట్లాడుకుంటూ వింటూ ఆచరిస్తేనే వస్తాయి. ఇవి రావాలి అంటే ప్రతి వ్యక్తిలోనూ వాళ్ళ జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయాలి. సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ అంటారు వాటిని. మీరందరూ చదువుకున్నారు. స్విచ్ ఆఫ్ చేసేస్తారు. మీరు కూడా ఎవరైనా ఫోన్లు ఉంటే స్విచ్ ఆఫ్ చేసుకోండి. సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ యాక్యురేట్గా, సైంటిఫిక్గా, రియలిస్టిక్గా పనిచేస్తే జ్ఞానం వస్తుంది. Can anybody tell how many sense of organs we are having? స్టూడెంట్స్ మాత్రమే. గట్టిగా చెప్పడం అనేది, గట్టిగా మాట్లాడడం అనేది, వాస్తవాలు మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. చెప్పగలరా? అంటే సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ లేవు చాలా మంది. 5 అని ఎక్కడో గుసగుసలో వినిపించింది. అవి ఏంటి? ఎవరైనా చెప్పగలరా? నా మాటలు ఇట్లే ఉంటాయి. రెసిప్రొకేషన్ ఉంటేనే పార్టిసిపేషన్ బాగుంటుంది. ఊరికి ఏదో చెప్పుకుంటూ పోతా ఉంటే మీకు బోర్ పడుతుంది, చెప్పేవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. దేర్ మస్ట్ బి రెసిప్రొకేషన్. సింబయోసిస్ మెథడ్ అంటాం. వాట్ ఆర్ ది సెన్స్ ఆఫ్ ఆర్గన్స్? కమ్ అండ్ టెల్ మీ ఎనీబడి. తప్పు చెప్పినా పర్వాలేదు కానీ చెప్పడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ అవర్ టైం ఐ విల్ టెల్ మై సెల్ఫ్. పుస్తకాల్లో రాసి ఉండేది 5, సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ 5 అని పుస్తకాల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లోనో హై స్కూల్ ఎడ్యుకేషన్లోనో చదువుకొని ఉంటారు. మీరు డిగ్రీకి వచ్చారు కదా, అది మర్చిపోయినారు. 1 కళ్ళు, 2 చెవులు, 3 ముక్కు, 4 నోరు. మాట్లాడద్దు. ఇంకా మీ సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ అన్ని నా వైపునే ఉండాలి. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే మీకు ఎక్కడ బుర్రకే. 4 చర్మం. ఇది పుస్తకాల్లో రాసినటువంటి 5. నేను ఇంకో 2 యాడ్ చేస్తున్నా. అవి ఎందుకు రాయలేదో పుస్తకాలు రాసేవాళ్ళు నాకు తెలియదు, కానీ నేను ఆలోచించుకోగా ఈ 5ంటికి సంబంధించినటువంటి ముఖ్యమైన సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ 2 ఉన్నాయి. అవి ఎవరైనా చెప్పగలరా? గట్టిగా. ఎస్, యు ఆర్ రైట్. బ్రెయిన్. వన్ మినిట్, స్విచ్ ఆఫ్ చేస్తే పీడబోద్ది. ఎస్, యు ఆర్ రైట్. సో మీ ఆర్గన్స్ బాగా పనిచేస్తున్నాయి. ఈ 2ంటిని ఎందుకు చేర్చలేదో మనకు తెలియదు, కానీ దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అనుకున్న 5 సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ ద్వారా నాలెడ్జ్ అనేటువంటిది స్వీకరించబడి ఇక్కడికి చేరుతుంది, బ్రెయిన్కి చేరుతుంది. ఆ బ్రెయిన్కి చేరిన తర్వాత అది బాగా ఆలోచించి చించి ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో డిసైడ్ చేస్తుంది. కొన్ని అర్జెంటుగా చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి. అప్పుడు హృదయం స్పందిస్తుంది. దో దిస్ మస్ట్ బి డన్ ఇమ్మీడియట్లీ. చాలా మందికి ఆర్గన్స్ పనిచేస్తున్నాయి కానీ బుర్ర పనిచేయట్లేదు, హృదయం పనిచేయట్లేదు. ఒక్కొక్క దాని గురించి 2 నిమిషాలు మాట్లాడు. కళ్ళు. మనందరికి కళ్ళు ఉన్నాయా? నాకు 4 ఉన్నాయి. మరి కళ్ళు ఉండడం గొప్ప విషయం కాదు. కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. ఏం చూస్తాయి? చూడడంలో కూడా పద్ధతి ఉంది. ఊరికి ఇట్లా చూడడం కాదు, పరిశీలనాత్మకంగా చూడడం.
ఒక వస్తువును కానీ, ఒక ప్రదేశాన్ని కానీ, ఒక మనిషిని కానీ, ఒక మొక్కను కానీ, చెట్టును కానీ, ప్రకృతిని కానీ, పుస్తకాన్ని కానీ, పుస్తకంలో ఉన్న సారాంశాన్ని కానీ దృష్టి పెట్టి చూడడం కళ్ళు పని. కేవలం చూడడం కాదు, కేవలం చూడడం అయితే వేస్ట్, కళ్ళున్నా ప్రయోజనం లేదు. కాబట్టి కంటికి ముందు ఉండాల్సింది ఏంటంటే దృష్టి. దృష్టి అంటే ఇంగ్లీష్లో విజన్. పరిశీలనాత్మకంగా మరొకసారి అండర్లైన్ చేసుకోండి. పరిపరి విధాల దాన్ని గమనించాలి. అనేక కోణాల్లో పరిశీలన చేస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. ఊరికే చూసి ఏదో పేపరు దీని మీద ఏదో రాశారు, ఏందో రాశారంటాం కానీ ఏమి రాశారో పరిశీలించాలి. కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, క్షమించాలి. ఎందుకంటే వాస్తవాలు కఠినంగానే ఉంటాయి, వాస్తవాలు ఇబ్బందిగా కూడా ఉంటాయి. వాస్తవాన్ని భరించాలంటే ఇబ్బందులు భరించాల్సిందే. కాబట్టి మన కళ్ళు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, మనం వాటిని సక్రమంగా వినియోగిస్తున్నామా లేదా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, మీకు వదిలేస్తున్నా. రెండవది చెవులు. చెవుల పని ఏంటి? వినడం. ఎలాంటివి వినడం? మళ్ళీ మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకుంటే ఆన్సర్లు దొరుకుతాయి. ఇప్పుడు మీరు పరీక్షల్లో, మీరు ఫస్ట్ ఇయర్ ఐ థింక్ సో, సెకండ్ ఇయర్ వాళ్ళు పరీక్ష రాస్తున్నారు. పరీక్షకి ఏమి ఇస్తారు? క్వశ్చన్ పేపర్, ప్రశ్నాపత్రం ఇస్తారు. అంటే ప్రశ్నలు వేస్తారు, ఆన్సర్లు రాబడతారు. మనం కూడా మనం ప్రశ్నించుకోవాలి. వింటాయి, ఎలాంటి వినాలి, ఎలాంటి వినకూడదు మనం ప్రశ్నించుకోవాలి. మనకు జ్ఞానాన్ని పెంచే విషయాల్ని శ్రద్ధగా వినాలి, అజ్ఞానాన్ని పెంచే విషయాల్ని, ఇబ్బంది కలిగించేటువంటివి వినకూడదు. కానీ మన చెవులు మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పనికిమాలిన విషయాలు వినడానికి చూపినంత ఇంట్రెస్ట్ పనికొచ్చే విషయాల్ని వినట్లేదు. దానికి ఒక ఉదాహరణ, మీరందరూ రేపు పరీక్షలు రాస్తారు. పరీక్షల్లో మీకు అందరికీ ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. సీటింగ్ అరేంజ్మెంట్ డిఫరెంట్గా చేయొచ్చు, కానీ క్వశ్చన్ పేపర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. బట్ ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఉంది. ఆ సబ్జెక్టుకి సంబంధించిన ఒకరో ఇద్దరు ముగ్గురు లెక్చరర్లు రెగ్యులర్గా మీకు పాఠ్యాంశాలు బోధించారు. మీ ముందు టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, నోట్స్ రాసుకున్నారు, బాగా చదువుతున్నారు. మార్కులు ఎందుకు మీకు అందరికీ ఈక్వల్గా రావట్లేదు? ఇది ప్రశ్నించుకోవాలి. 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటే 100 రావు. 100కు 100 ఎట్లా వస్తాయి సార్ అంటాం మనం. నువ్వు దృష్టి పెడితే, సక్రమంగా వింటే వస్తాయి. కానీ పెట్టట్లేదు కాబట్టి రావట్లేదు. దాన్ని రావు అని ఫిక్స్ అయిపోయినావు. సేమ్ క్వశ్చన్ పేపర్. అందుకే ప్రశ్నే సమాజాన్ని నడిపిస్తాం. ఫస్ట్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎలాంటి విషయాలు వినాలి, ఎలాంటి విషయాలు వినకూడదు? నేను అన్నా మొరటగానే, పనికిమాల విషయాలకు మన చెవులను ఉపయోగిస్తున్నాం, కానీ తలబాదుకుంటూ పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయుల దానికి మనం చెవులు పెట్టట్లా. అందువల్లే మనకు సరైనటువంటి జ్ఞానం రావట్లేదు, మార్కులు కూడా రావట్లేదు. దుర్మార్గం ఏంటంటే ఫెయిల్ కూడా అవుతున్నారు. 100కి 100 కథ పక్కన పెడతాం, 35 కూడా తెచ్చుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితికి విద్యార్థులు నెట్టబడుతున్నారు. కారణం ఏంటంటే సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ సక్రమంగా ఉపయోగించట్లేదు. ఇంకా మూడవది ముక్కు. ముక్కు ఒక్కటే మంచి పని చేస్తూ ఉంది కాబట్టి మనం అంతా బతుకున్నాం. కారణం ఏంటి? ఎస్, వాతావరణంలో అనేక రకాల పనికిమాలిన వాయువులు, రకరకాల గ్యాసులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఫిల్టర్ చేసి ఆక్సిజన్ మాత్రమే పీల్చేటట్లు చేసి మనల్ని బతికిస్తాం.
కానీ దాన్ని కూడా మనం ఇబ్బంది పెడుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే వేరే రకమైన వాసనలు. బయట వెళ్తా ఉంటే డాబా దగ్గర హోటల్ దగ్గర వెళ్తా ఉంటే బిర్యానీ వాసన వస్తుంది. కానీ ఆ బిర్యానీ తయారు చేసే ముక్కలు 5 రోజులు 6 రోజుల క్రితం ఉంటాయని మనకు తెలియదు. ఆ పన్నీరు బట్టర్ కూడా ఎప్పుడుదో ఉంటుంది. వాడి ఫ్రిడ్జ్ లో దూచి బయటికి తీసి ముక్కలు నరికి దాన్ని నూనెలోను మసాలా అసలు చెప్తా ఉంటేనే అసహ్యంగా ఉంది. కానీ పోయి బాగా లొట్ట చేసుకుని తింటాం. ఇంట్లో అమ్మనం చేసి తినడానికి మాత్రం మనసు. ఎందుకంటే ఏమన్నంటే వీకెండ్ అప్పుడప్పుడన్నా బయటికి పోకపోతే ఎట్లా బా. బయటికి పోయి ఏం చేస్తున్నాం? రోగాలు కొని తెచ్చుకుంటున్నాం. డబ్బులు పెట్టి రోగాలు కొనుక్కుంటున్నాం. కాబట్టి ముక్కును జాగ్రత్తగా కంట్రోల్ చేయండి. మీరు ఏమి తినదలుచుకున్నా మీ శరీరానికి సరిపడే పదార్థాన్ని ఇంట్లోనే మీరు, మీ మదరు, మీ నాన్న అందరూ కలిసి చేసుకుని తినండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకోండి, చేసుకొని తినండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇంకోటి అయినా. నేనైతే ఎక్కువగా వెజిటబుల్ సలాడ్స్ ఫ్రూట్సే తింటాను. ఫ్రెష్ అవి, దాంట్లో కల్తీ లేదు. అడుక్కుంటాను, ముక్కలు తినేస్తూ ఉంటాను. అందుకే ఆరోగ్యంగా. సో కాబట్టి ముక్కును జాగ్రత్తగా వాడుకోవాలి. వాడుకుంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేయొచ్చు. మరి ఏ పనైనా అంటే ఏంటి? మంచి పని. ఇక్కడ ప్రశ్నకు ఆన్సర్ ఏమి? మంచి ఆన్సరే రావాలి. ఇక నోట్లో 2 ఐటమ్స్ ఉన్నాయి. ఏం చెప్పగలరా అమ్మా? చెప్పండి, గట్టిగా వినపడదు. టంగు, టీత్. టీటీ టేబుల్ టెన్నిస్. ఫస్ట్ టీత్ గురించి మాట్లాడుకుందాం. టీత్ పని ఏంటి? నమలడం. మనం నమలే వరకే ఉన్నామా? సక్రమంగా నమలుతున్నామా? లోపల కూరుతున్నాం, నమలట్లా. లోపలికి కూరుకొని నీళ్ళు తాగేస్తున్నాం. అసలు మనం పదార్థము తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. ఇది శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. పదార్థాన్ని వాటరీగా చేయాల్సిన బాధ్యత నోట్లో ఉంది. నోట్లో ఉన్న పళ్ళకు ఉంది. ఆ పళ్ళు నోట్లో ఊరేటువంటి లాలాజలానికి ఉంది, ఎంజైమ్స్ ఉంది. వాటికి పని పెట్టకుండా కూరిందే. ఇంత తినవలసినటువంటి పొట్టకి ఇంత పెడుతున్నాము. అది అరక్క మళ్ళీ మాత్రలు వేసుకుంటున్నాము. పొట్టలు పొగలు చచ్చిపోతాము. కాబట్టి పళ్ళను జాగ్రత్తగా యు క్రష్ ది ఐటమ్ యు ఆర్ టేకింగ్ ఇన్ టు యువర్ మౌత్. జాగ్రత్తగా తినండి. ఏమో ఒక 5 నిమిషాలు వెళ్తే ఏమైనా పరిగెడతాం? ఎక్కడైనా ప్రపంచం మునిగిపోతుందా? నోట్లోనే 50% బాగా క్రష్ అయిపోతే లోపలికి జారిపోతుంది. నోట్లో ఉన్న లాలాజలంతో పాటు ఎలాంటి డిసీజు రాదు. ఈ పని చేయవలసిన పళ్ళను అప్పుడప్పుడు కోపం వస్తే అమ్మ మీదో, నాన్న మీదో, తాత మీదో, అవ్వ మీదో, ఫ్రెండ్ మీదో, లెక్చరర్ మీదో, ఇంకొకరి మీదో అని కొరుకుతా ఉండి పళ్ళు ఊడగొట్టుకుంటాడు. పెద్దవాళ్ళు చెప్పారు, తన కోపం తన శత్రువు. నువ్వు పళ్ళు కొరకడం వల్ల నష్టం ఎవరికి? కొరికేవానికే. పళ్ళు పని అది కాదు. రెండవది, చిన్నప్పుడు అంటే తెలియక ఏదో వాడిని వీడివాడు అమ్మాయిని అమ్మాయి కొరుక్కొని ఉంటారు. పెద్ద అయినా కూడా కొరుక్కుంటున్నారు అక్కడెక్కడ. ఎక్కడికి వెళ్తున్నాం మన సమాజం? చెవులు బట్టి కొరికినటువంటి అమ్మాయి అబ్బాయిని కొరికింది అని పేపర్లో వస్తుంది. అమ్మాయి ముక్కు కొరికినాడని పేపర్లో న్యూస్ వస్తుంది. వికృతమైనటువంటి అనాగరిక సమాజంలో ఉన్నామా? ప్రశ్నించుకొని మనం ఎక్కడున్నామో ఆలోచించుకోవాలి. అంటే పళ్ళను కేవలం ఆహార పదార్థాలని క్రష్ చేయడం వరకే వాడుకుంటే ఆరోగ్యకరం. ఇక నెక్స్ట్ నాలుక. అన్నిటికీ అతి భయంకరమైనటువంటి ఆర్గన్ అది. నాలుక, కిరినాలుక అంటారు, లోపల ఉంటుంది. ఈ 2 ఉంటేనే మాటలు వస్తాయి మనకి. కిరణాలకు సరిగా లేకపోయినా అంతే.
ఈ రెండింటిని జాగ్రత్తగా వాడుకుంటేనే మనం భాష అనేది బయటకు వస్తుంది, స్పష్టత వస్తుంది. కానీ నాలుకను కూడా మనం ఎలా వాడుకుంటున్నాము? ఒక విషయాన్ని మనము ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆలోచించుకొని నేను మాట్లాడే మాట ఆ వ్యక్తిని హర్ట్ చేస్తుందా, లేదా ఆ వ్యక్తిని నా వైపున ఆకర్షింపజేస్తుందా, నన్ను ప్రేమించే విధంగా, ప్రేమ అంటే సినిమా ప్రేమలోకి వెళ్ళబాక, అభిమానించే విధంగా చేస్తుందా అని 1కి 2 సార్లు ఆలోచించుకునే మాట్లాడాలి. అది నాలుక యొక్క పద్ధతి. కానీ మనం ఏం చేస్తున్నాం? మంచి విషయాలు మాట్లాడడం పక్కన పెట్టి బండబూతులు మాట్లాడుతున్నాం. బండబూతులు ఇంకంతకంటే నేను పదం వాడదలుచుకోను. పెద్ద లేదు, చిన్న లేదు, ఏమీ లేదు. నా ఇష్టం నానోరు అంటారు కొంతమంది. నా ఇష్టం నానోరు. నీ ఇష్టం నీనోరు అయినప్పుడు నా ఇష్టం నా చేయి పీకితే ఏమవుతావు? అవసరమా? అక్కడ మన రిలేషన్ కలిసిమెలిసి ఉన్న వాళ్ళు కూడా విడిపోతాము. నాలుగని జాగ్రత్తగా పెట్టుకోకపోతే సఖ్యతగా ఉన్న వాళ్ళు కూడా విడిపోతారు. ఇందాక నేను జర్నీలో వచ్చేటప్పుడు ఒక డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమ్మాయి నా దగ్గర కూర్చొని ఇట్లా మాట్లాడుతాను. నేను ఎక్కడ ఎవరితో ఊరికే ఉన్నాను, పక్కన ఎవరు ఉంటే వాళ్ళని గెలుపుతా ఉంటా, గెలికి మాట్లాడతాను. ఎందుకంటే మంచి విషయాలు నేర్చుకోవాలని. నా ఉద్దేశం ఏంటంటే నాకే అన్నీ తెలుసని కాదు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ఆ అమ్మాయి కొన్ని విషయాలు చెప్తే భయంకరంగా ఉన్నాయి. వాటికి సొల్యూషన్ చెప్పారు. ఎన్ని రోజులు అయింది అంకల్ నేను నవ్వక ఈ రోజు నవ్వుతున్నాను మీ విషయాలు విన్న తర్వాత. ఇక్కడ నేను గ్రేట్ కాదు, షీఈస్ గ్రేట్. ఎందుకంటే చెప్పిన మంచి విషయాల్ని స్వీకరించింది కాబట్టి. భార్యాభర్తల మధ్య గొడవ మామూలుగా ఏమంటాం? మామూలే సార్, పెండ్లం కూడా కొట్లాడుకోవడం ఎట్లుంటారు? అసలు ఎందుకు ఉండాలి? కొట్లాడుకోకుండా ఎందుకు ఉండకూడదు? కొట్లాడుకోవడం అనేది ఉన్న రాసి పెట్టారా శాస్త్రంలో? ఒకవేళ రాసి ఉంటే కూడా దాన్ని చెరగొట్టండి. కొట్లాడుకోవడం కాదు, ప్రేమగా ఉండడం అనేది. కుటుంబం అన్నాక ప్రేమాభిమానాలతో ఉండడం. కాబట్టి నాలుకను చాలా జాగ్రత్తగా ఉండడం. ఇక చర్మం ఒక్కటే ఎలాంటి నష్టం చేయదు. ఈ కాంపౌండ్ వాల్ ఎట్లుందో మన శరీరానికి అది అట్లా. మనమే అప్పుడప్పుడు దాన్ని పొడిచి గిచ్చి నరికి ఏమేమో హింస పెడుతూ ఉంటాం. అవన్నీ ఇక్కడికి పంపిస్తారు. నన్ను ఎవరో పొడిచినారు, నన్ను ఎవరో కొట్టినారు, నన్ను ఎవరో గిచ్చినారు. దానికి నోరు లేదు, కానీ సంజ్ఞలు ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఈ 5 ద్వారా వచ్చేటువంటి విషయాల్ని ఈ బ్రెయిన్ ఆలోచించి ఇది మనం చేయకూడదు. మరి మనం అక్కడ దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఏది చేయకూడదు ఏంటి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి ఇక్కడ డిసైడ్ చేస్తాయి. ఎప్పుడు బ్రెయిన్ మనకు సక్రమంగా ఉంటే. ఆ బ్రెయిన్ సక్రమంగా లేకపోతే డోంట్స్ వైపునే ఉంటుంది. డూస్ ఏవైతే చేయకూడదా వాటి వైపునే లాగుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంటే ముందు ఈ సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ యొక్క వర్కింగ్ కండిషన్ని మనం అర్థం చేసుకుంటే మిగిలినవన్నీ అర్థమవుతాయి. ఆలోచించండి, ఇప్పుడు అందరికీ సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ సక్రమంగా ఉన్నాయి, కానీ సక్రమంగా ఉన్నాయా లేదా? లేకపోతే సరిదిద్దుకుందాం. ఇప్పటి నుంచి అయినా తప్పు చేయని వాడి కంటే చేసిన తప్పును సరిదిద్దుకునేవాడు విఘ్నుడు. అట్లని కావాలనే తప్పు చేసి నేను మళ్ళా సరిదిద్దుకుంటానంటే వాడు పరమ చండాలు, దరిద్రుడు. కావాలని చేసేవాడు దరిద్రుడు, దుర్మార్గుడు. తెలియకుండా జరిగితే దాన్ని సరిదిద్దుకునేవాడు విఘ్నుడు. మనిషి అన్నాక చేస్తుంటాం, మనకు తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని, ప్రత్యేక పరిస్థితుల్లో తెలిసి కూడా చేయాల్సి వస్తుంది. మళ్ళా తర్వాత నేను ఈరోజు తప్పు చేశాను అని రిపెంట్ కాగలిగితే నీ బ్రెయిన్ ఆగదు. ఇప్పుడు మన శరీరంలో మన ఆలోచనలు బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆలోచనలు చేస్తే మంచి
ఎంజైమ్స్ అని రకరకాల సైంటిస్టులు చెప్పాలి పదాలు. ద్రవాలు ఊరుతాయి శరీరంలో, హ్యాపీ హార్మోన్స్. ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్స్ మన శరీరంలో యాక్టివేట్ అవుతాయో మన జీవితం హ్యాపీ అవుతుంది. దుర్మార్గమైన ఆలోచనలు ఎప్పుడు చేస్తుండే వాడికి హ్యాపీ హార్మోన్స్ ఉద్భవించవు. చెడు హార్మోన్స్, హాని కలిగించే హార్మోన్స్ రావడం వల్లే వాడి జీవితం నాశనం అవుతుంది. వాడొక్కడే నాశనం అయితే పర్వాలేదు, వాడితో పాటు కొంతమంది నాశనం చేస్తాడు. కాబట్టి మనం హ్యాపీగా ఉండాలంటే ఊరికి హ్యాపీగా ఉంటే కాదు, బిర్యానీ తింటే హ్యాపీనెస్ లేదు. మన ఆలోచనలు హ్యాపీగా ఉండాలి. మన హార్మోన్స్, మంచి హార్మోన్స్ మనకు ఉద్భవించాలి. తద్వారా సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. సో కాబట్టి మిత్రులారా, ఈ 5 విషయాలని 7 సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ని ఎవరికి వాళ్ళు అప్పుడప్పుడైనా పరిశీలన చేసుకోండి. ఒకవేళ నేను చెప్పిన వాటిలో ఏదైనా ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తే మీరు ప్రశ్న రూపంలో వేస్తే నేను సరిదిద్దుకుంటాను. సరిదిద్దుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే. నేను అన్నీ నాకు తెలుసని నేను అన్నా. అన్నీ తెలిసని పోజు కొట్టేవాడు ఇగోయిస్టు, ఏమీ తెలియదని తప్పించుకునేవాడు ఎస్కేపిస్ట్. నేను ఇగోయిస్టు కాదు, ఎస్కేపిస్ట్ కాదు, అడ్జస్టబుల్ నేచర్ అన్న మనిషి. నేను అందరితో కలిసిపోతాను. నాకు పిల్లల జల్లల ఇంకోట పెద్దోళ్ళ క్వశ్చనే లేదు. అందరితో కలిసి ఉండడం అనేది మానవ యొక్క లక్షణం, మనిషి యొక్క లక్షణం. అది ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్. లక్ష్మీ గారు నేను 2 విషయాలు మాట్లాడుకుంటున్నాను. ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు. మన వాణిశ్రీ కాదు, అద్భుతంగా అలంకరించి సూపర్గా. ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ ఉన్న చోట ఫ్రెండ్లీ హార్మోన్స్ ఉంటాయి, అన్నీ హ్యాపీగా ఉంటాం, అందరూ హ్యాపీగా ఉండగలుగుతాం. మనం వాట్సాప్లో పెడుతుంటారు కొంతమంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని పెడతారు. అక్కడ కూడా స్వార్థమేనా? అందరూ బాగుండాలి, బాగానే ఉంది, నేను మాత్రమే ఉండాలని మా పిండాకుడు. మనమందరము బాగుండాలి, అందులో మనం అందరము ఉండాలని అనుకుంటాం. స్వార్థం మనిషి. సో సబ్జెక్ట్లోకి వద్దాం. సెల్ఫ్ రెస్పెక్ట్, ఎస్టీమ్. తనని తాను గౌరవించుకోవాలి. ఫస్ట్ గౌరవం అంటే ఇట్లా ఇట్లా నమస్కారం పెట్టడం కాదు. కొంతమంది వంగంగి పెడుతూ ఉంటారు. వాళ్ళు అతినాయాళ్ళు, అతి మనుషులు. వాడు వంగంగి నమస్కారం పెడుతున్నాడంటే వాడు ఏదో ఉంది లోపల. మంచివాడు ఎప్పుడు స్ట్రైట్గా నమస్తే ఇట్లా పెడతాడు, లేదా ఇట్లా పెడతాడు. వాడి ఫేస్లో చిరునవ్వు ఉంటుంది. నేనేమంటానంటే ముందు నిన్ను నువ్వు ఇష్టపడు. యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. యూ లవ్ యువర్ సెల్ఫ్. నీ ఆలోచనలు ప్రేమించు. ఇది నా వల్ల కాదనే ప్రశ్నను పక్కన పెట్టు. ఒక టాస్క్ ఇచ్చారు మీకు, ప్రిన్సిపల్ గారు స్టాఫ్కి, లెక్చరర్లు మీకు, స్టూడెంట్స్కి. ఈ టాస్క్ని నువ్వు చేయగలవనే ఇచ్చారు. ఎస్, ఐ కెన్ డూ, ఐ విల్ డూ, ఐ హ్యావ్ టు డూ, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనకు వస్తుందో వీ కెన్ డూ వండర్స్. ఇప్పుడు నా బయోడేటాలో చదివారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తుంటే ఆ పోస్టే చాలా పెద్దది. జిల్లా యంత్రాంగాన్ని అంతా నేను కంట్రోల్లో పెట్టుకోవాలి, అన్ని ఫైల్స్ చూడాలి, 100 ఫైళ్ళు రోజుకి. కలెక్టర్లుగా ఎవరు వచ్చినా గోవిందరాజుల కాంపిటెంట్ ఫెలో, ఆ పోస్ట్ ఖాళీగా ఉందా, తగిలించు. మామూలు వాళ్ళు అయితే ఏమంటారు, సార్ నాకు ఇప్పుడే బరువు అయిపోయింది సార్. నేను ఎప్పుడు బరువు అని ఫీల్ కాదు. ఎస్, గివ్ మీ. అట్ ది సేమ్ స్ట్రెచ్, while I was working as administrative officer, I worked minority welfare officer for 1 year, minority corporation manager director, BC district BC welfare officer,
ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ డిసేబుల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్. 6 పోస్టును అట్ ఏ టైం ఒక 1 year నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేశాను. కారణం ఏంటంటే నా మీద నాకు నమ్మకం ఉంది. ఐ కెన్ డూ, చేస్తాను కాబట్టి నాకు కలెక్టర్ టాస్క్ ఇచ్చాడు. వాళ్ళు కూడా హ్యాపీ. ఇంకో విషయం మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఈ బ్రాందీ షాపులు వేలాలు వేస్తారు సంవత్సరం. గుర్తుందా మీకు? ఎవరైనా పాల్గొన్నారా? అబ్కారీ టెండర్స్ అంటారు దాన్ని. 4 సంవత్సరాలు మన అనంతపురం జిల్లా టెండర్స్ అన్ని నేను సింగిల్ హ్యాండ్తో చేశాను, సింగిల్ కంప్లైంట్ లేకుండా. యాక్చువల్గా దట్ హ్యాస్ టు బి డన్ బై ది కలెక్టర్, జాయింట్ కలెక్టర్. గోవిందరాజు ఉంటే అన్ని చేసేస్తాడు, వాళ్ళ పని ఈజీ. నేను అనొచ్చు, సార్ మీరు చేయాల్సిన పని నాకు పెడుతున్నారే అని అనొచ్చు, కానీ నేను అన్నా. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ. నేను చేయగలనన్న నమ్మకం వాళ్ళకు ఉంది, నాకు ఇచ్చారు కాబట్టి ఇచ్చేస్తాను. 4 సంవత్సరాలు సింగిల్ కంప్లైంట్ లేకుండా సారా కాంట్రాక్టర్ల దగ్గర మెయింటైన్ చేయడం ఎట్లుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇవన్నీ ఎట్లొస్తాయంటే మన సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ పనిచేసేటప్పుడు, మన మీద మనకు విశ్వాసం ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు, మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు చేయగలుగుతాం. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, నాకు ఆ ఛాన్స్ లేదు. సో అవకాశాలు ఉన్నప్పుడే అందిపుచ్చుకోవాలి. అయితే రిటైర్ అయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు నా సర్వీసెస్ వాడుకుంటాం. ఎలక్షన్స్ అడ్వైజర్గా స్టేట్ లెవెల్ ఎక్కడైనా వాడుకోవచ్చు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పాను స్టేట్ వైడ్. జిల్లాలో అయితే ముఖాముఖిగా చెప్పాను. అట్లనే మన మిత్రుడు కూడా నాకు పరిచయం, ఎలక్షన్లు ప్లస్ ఆయన టీచర్గా ఉన్నప్పుడు కూడా. బ్యాటరీ ఉందా? ఇది పనిచేస్తుందా? సో ఎలక్షన్ వర్క్ కూడా ఛాలెంజింగ్గా తీసుకొని పనిచేసాం. ఒక చిన్న ఉదాహరణ, మొన్న గంధం చంద్రుడు అని ఒక కలెక్టర్ ఉన్నాడు మనకి, పేరు విని ఉంటారు, బహుశా మీ కాలేజీకి వచ్చాడు లేదా నాకు తెలియదు, గుంతకలు కూర్చుంటారు. డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన నాకు ఫోన్ చేశాడు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినప్పుడు 2020లో జనవరిలో ఫోన్ చేశాడు ఆయన. నేను చంద్రుడిని మాట్లాడుతున్నానండి అన్నాడు. నేనన్నా ఏ చంద్రుడు అన్నా. గంధం చంద్రుడు కలెక్టర్ అన్నాడు. చెప్పండి, ఏం నాతో మీకేం పని అన్నా. లోకల్ బాడీ ఎన్నికలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు నిర్వహించడానికి మీ సలహాదారులుగా మిమ్మల్ని వేసుకోవాలనుకున్నాం, మీరు వస్తే మాట్లాడదాము అన్నాడు. ఓకే, వస్తా. వెళ్ళాను క్యాంప్ ఆఫీస్. వెళ్ళిన తర్వాత మీ గురించి అందరూ చెప్పారండి, ఏసీబీ వాళ్ళు చెప్పారు, విజిలెన్స్ వాళ్ళు చెప్పారు, మిగతా జిల్లా ఆఫీసర్లు చెప్పారు. ఆయన సింగిల్ హ్యాండ్తో నడిపిస్తాడని. అంటే నా మీద కాన్ఫిడెన్స్ ఉన్నందుకు సంతోషం సార్, బట్ ఏదో నాదో కండిషన్ ఉంది. అదే జనరల్గా ఏమంటాము, కలెక్టర్ దగ్గర ఓడి కండిషన్లు పెడతాడు. నా కండిషన్ నాకుంది, అవి ఫుల్ఫిల్ అయితే నేను ఐ విల్ టేక్. ఏంటి అన్నాడు. నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, మాటికి కలెక్టర్ని అడిగి చేయాలంటే నేను చేయను. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ సబార్డినేట్ టు ఎనీబడి, ఐఎమ్ ఏ రిటైర్డ్ ఆఫీసర్. ఐ హ్యావ్ గాట్ మై ఓన్ ఇండివిజువాలిటీ. నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే మీ తరఫునే నేను చేస్తాను. ప్రతిసారి మిమ్మల్ని అడిగి చేయాలంటే నేను చెయ్యను. అది ఎట్లా నా గైడెన్స్, మీ గైడెన్స్ నాకు అక్కర్లేదు. దాన్ని దొమ్మపొగరు అనుకోండి, అహంకారం అనుకోండి, ఏమని అనుకోండి సార్, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నా సర్వీసెస్ కావాలంటే నేను చెప్పినట్టు మీరు వినాలన్న. పని నాతో మీకు, సో నాకు చాయిస్ రాకుంటుంది. ఆయనకు అర్థమైపోయింది. సీనియర్ పర్సన్ ఓకే సార్ అన్నాడు. ఆ తర్వాత రెమ్యునరేషన్ ఎట్లా అన్నాడు. మీరందరూ స్టాఫ్ ఎలక్షన్ డ్యూటీలు చేసి ఉంటారు.
రెమ్యునరేషన్ తీసుకొని ఉంటారు. బట్ ఐ హావ్ నాట్ టేకెన్ ఎ సింగిల్ పై. నా దృష్టిలో ఒక సర్వీస్ చేసిన దానికి రెమ్యునరేషన్ తీసుకోవడం కూడా, క్షమించాలి, కరప్టివ్ ప్రాక్టీస్. ఐ డోంట్ వాంట్ ఎనీ రెమ్యునరేషన్ అన్నా. అదేంటి, మొత్తం బాధ్యతలు మీరు తీసుకున్నప్పుడు రెమ్యునరేషన్ తీసుకోవాలి కదా అన్నాడు. నేను నాకు అవసరం లేదన్నా. ఐ వాంట్ టు షేర్ మై నాలెడ్జ్, ఐ డోంట్ వాంట్ టు సెల్ మై నాలెడ్జ్. దిస్ ఈజ్ మై ప్రిన్సిపల్. అది ఎప్పుడు వస్తుంది? సబ్జెక్ట్లోకి వద్దాం. మన మీద మనకు నమ్మకం ఉంటే వస్తుంది. మన మీద మనకు నమ్మకం, దట్ ఈస్ సెల్ఫ్ ఎస్టీమ్. దృష్టిలో పెట్టుకోండి. మీ మీద మీకు ఎవరి మీద వాళ్ళకి నమ్మకాలు ఉంటే పరీక్షల్లో ఆడుకుంటూ పాస్ అవుతారు. పాస్ కావడం కాదు, మంచి మార్కులతో వస్తాయి. మంచి మార్కులే కాదు, మంచి ర్యాంకులు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ మీద నీకు నమ్మకం లేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్. చివరికి భోజనం కూడా సరిగ్గా చేయలేవు. తింటే ఏమవుతుందో అంటే ఏమవుతుంది? తిని చూస్తే కదా తెలిసేది. నేను ఎంత వద్దన్నా లాస్ట్లో ఆయన 2 లక్షలు నాకు లెక్కిచ్చాడు. వద్దన్నాను కదండి అన్న. అన్ని సవ్యంగా, పైగా కరోనా పీరియడ్ దృష్టిలో పెట్టుకోండి. 20 జనవరిలో మేము కాంట్రాక్ట్ చేసుకుంటే 20 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు నడుస్తోంది. మార్చి 21, 22 లాక్డౌన్ పడింది. అయినా కూడా మళ్ళా ఎన్నికలు కొంచెం గ్యాప్ తీసుకొని నిర్వహించామో సక్సెస్ఫుల్గా. ఎక్కడ సింగిల్ కంప్లీట్ లేదు. పంచాయతీ ఎన్నికలు అంటేనే యుద్ధాలు జరుగుతాయి, మీకు తెలియదేం కాదు, అందరికీ తెలుసు. ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు సిస్టమ్ తెలుసు కాబట్టి ఐ హావ్ గాట్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ. ఆయన వండర్ అయిపోయి, లేదు సార్ మీకు 5 లక్షలు ఇవ్వాలనుకున్నాను, ఈ 2 అయినా మీరు తీసుకోవాల్సిందే అని చెక్ ఇచ్చారు. సరే మీరు అంత బలవంతం చేస్తున్నారు కాబట్టి తీసుకొని ఇమ్మీడియట్గా ఐ వెంట్ టు లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ. అక్కడ గ్రూప్స్కి, సివిల్ సర్వీసెస్కి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే మీలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళంతా పేదింటి పిల్లలు. లైబ్రేరియన్, ఆ లైబ్రరీ సెక్రటరీ గారిని పిలిచారు. వీళ్ళకి సరైన పుస్తకాలు ఉన్నాయా అని అడిగారు. లేవు సార్, పుస్తకాలు లేవు, బడ్జెట్ లేదు, గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని. మరి మన ఎమ్మెల్యేలు, ఎంపీలు అనుకుంటే ఎన్ని బుక్కులైనా కొనియచ్చు, వాళ్ళు ఇయ్యరు. ఏమైనా వాళ్ళు పిలిస్తే రిబ్బన్ కటింగ్లకో, దానికో, దీనికో, ఫ్లెక్సీలకో ఉపయోగపడతారు. సరే పిల్లల్ని నేనేం చేస్తాను, మీరు లిస్టు తయారు చేయండి, మీకేం బుక్కులు కావాలి. అక్కడ ఉమెన్ లైబ్రరీ ఒకటి ఉంది అనంతపురంలో, మీరు చూస్తే తెలుస్తుంది. 2 లైబ్రరీలో లిస్టు తయారు చేస్తే వాళ్ళు బోల్డ్ అని బుక్కులు లిస్టు రాశారు. వాళ్ళ స్టాఫ్ను పిలుచుకొని పోయి ఇమ్మీడియట్గా బుక్ షాప్లో లెక్కలేసాము. 2.5 లక్షలు అవుతుంది సార్ అన్నారు. ఆ 1/2 లక్ష మాకు కన్సెషన్ ఇవ్వయా అన్నారు. 2 లక్షలు అక్కడ కట్టేసి ఆ పుస్తకాలు పిల్లలకి ఇచ్చేసి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, చదువు అనేటువంటిది జ్ఞానాన్ని ఇస్తుంది. చదువుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది, మన ఇంద్రియాలు పనిచేస్తాయి, జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానం ఉంటే మనం ఎక్కడైనా మనం జీవిస్తూ 4 బతికించవచ్చు, మనం బతుకుతూ 4 బతికించవచ్చు. అప్పుడే అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఎవరో మనల్ని పొగడాల్సిన పని లేదు, తిట్టినా పర్వాలేదు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుందంటే మంచి పని చేసినప్పుడు వస్తుంది. మనం అందరం అనుకుంటున్నాం మనుషులమే. ఎవరైనా మనిషికి నిర్వచనం చెప్పగలరా? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్? ఎనీబడి చెప్పలేరు. ఎందుకంటే మనకు బుర్ర అట్లా పనిచేయట్లా. మనిషి అంటే ఏమనుకుంటున్నాం మనము? ఏదో 2 కళ్ళు, ముక్కు అన్నీ ఉన్నాయి, కాళ్ళు, చేతులు, జుట్టు, మీసాలు అన్నీ ఉన్నాయి కదా, ఇదే కదా మనిషి అనుకుంటున్నాం. అది మనిషి కాదు, ఆకారం మాత్రమే. మనిషి అనేవాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మంచి ఆలోచనలు చేయాలి. మంచి ఆలోచనలు చేస్తే అయిపోతుందా? మంచి ఆలోచనల్ని అమలుపరచడానికి పథకాన్ని రూపొందించుకోవాలి. వి మస్ట్ హ్యావ్ ఎ యాక్షన్ ప్లాన్.
ఇప్పుడు మీరు చదువుకోవడానికి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. టీచర్లు చెప్పేది చెప్తారు, కానీ మిగతా బాధ్యత మీ మీద ఉంది స్టూడెంట్స్గా. సో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటేనే పని అవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్, ఏం చేయాలి? దట్ యాక్షన్ ప్లాన్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎ సైంటిఫిక్ మెషర్. శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో దాన్ని అమలు పరచాలి. శాస్త్రీయమైన పద్ధతి అని ఎందుకు వాడుతున్నాను? శాస్త్రీయమైన పద్ధతిలోనే రిజల్ట్స్ వస్తాయి. ఊరికే గాలిలో తిరిగితే రావు, ఇట్లా పైన చూస్తే రావు. చాలా మంది పైన చూస్తూ అంటారు, రావు. శాస్త్రీయమైన దృష్టి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న విత్తనం వేసాం, విత్తనం వేసి కొంచెం తడి చేస్తే అది 4-5 రోజులకు చిన్న మొలక వస్తుంది. అది శాస్త్రీయ దృష్టి. ఆ మొలకని ఇంకొంచెం మనం అట్లా సంరక్షిస్తే చెట్టు అవుతుంది, చెట్టు వృక్షం అవుతుంది. తర్వాత చిన్న మొగ్గ దొడుస్తుంది. ఆ మొగ్గలో నుంచి ఒక మంచి పుష్పం వికసిస్తుంది. ఆ పుష్పంలో చిన్న పిందె వస్తుంది. పిందె కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. పండు మనందరికీ ఆహారాన్ని ఇస్తుంది. దాన్ని పండు అయినప్పుడు మనం సద్వినియోగం చేసుకోకపోతే టపామని రాలిపోతుంది. ఇది మన దృష్టి. ఇందాక చెప్పాననే కళ్ళు ఉన్నాయని ఈ రకంగా పరిశీలన చేయాలి. శాస్త్రీయ దృష్టి అంటే అది. ఎక్కడి నుంచో పళ్ళు ఊడిపడినా కాదు. ఇప్పుడు మనకు ఫిజిక్స్లో సూత్రాలు ఉన్నాయి. దాన్ని ఏమంటాము? ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ లా, దట్ ఈస్ ది ఫార్ములా. పైనుంచి మనం ఒక వస్తువుని కిందికేస్తే, కిందికే దూరికి ఇట్లా వదిలేస్తే ఎందుకు కిందికి వస్తుంది? గ్రావిటేషనల్ ఫోర్స్. దట్ ఇస్ ద సైంటిఫిక్ నాలెడ్జ్. అక్కడే ఉండొచ్చుగా, ఉండదు. బికాజ్ అర్త్ ఈజ్ హ్యావింగ్ గ్రావిటేషనల్ ఫోర్స్. దట్ ఈస్ సైన్స్. ఆ విత్తనం మొలకెత్తడం సేమ్. మనిషి కూడా అంతే. భార్యాభర్తలు కలిస్తే పిల్లలు పుట్టేదానికి అవకాశాలు ఏర్పడతాయి. అంతేగాని ఆకాశంలో నుంచి ఊడిపడవు. కంపల్సరీగా స్త్రీ పురుష సంబంధాలు ఉండాలి, అవి ఆరోగ్యకరంగా ఉండాలి. ఇది అండర్లైన్. ఆరోగ్యకరమైనటువంటి సమాజం రావాలంటే మనం అంతా ఆరోగ్యంగా ఉండాలి. చాలా మంది ఏం చెప్తాం, మనము స్త్రీని చిన్న చూపు చూస్తాం. ఆడదానికి నీకేం తెలుసాయా అంటాం మనం మొరటగా మాట్లాడితే. ఆడదానికి ఏం తెలుసు? ఇంట్లో ఏదో పని చేసినట్టు పడిండో. కానీ ఆ మాట అనే మగవాడు ఆ ఆడ మనిషికే పుట్టినాడనే జ్ఞానం వానికి లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళమే కాదు, ఎవడైనా సరే స్త్రీకి మాత్రమే పుట్టాము. స్త్రీకి లాల్ సలాం, స్త్రీకి సలాం. స్త్రీని గౌరవించాలి. నేనైతే మా అమ్మకే పుట్టాను. మిగతా వాళ్ళు ఎట్లా పుట్టారో మీరే ఆలోచించుకోండి. కొంతమంది అట్లా పుట్టారు, ఇట్లా పుట్టారు, రాళ్ళకి రప్పలు కథలు చెప్తూ ఉంటారు. కథలు నమ్మి చెడిపోవద్దు సుమా, ఇవన్నీ మూఢనమ్మకాలు. అసలు అమ్మ జన్మనిచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న అమ్మలకు తెలుసు, తను చనిపోయినా పర్వాలేదు బిడ్డకు జన్మేయాలనేటువంటి సంకల్పంతో తన పొట్ట మీద, నడుం మీద 100 సమ్మెడి దెబ్బలు కొట్టే అంత భారాన్ని కూడా భరించి బిడ్డకు జన్మనిస్తుంది. అలాంటి అమ్మను చిన్న చూపు చూస్తున్నాం మనం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎట్లా వస్తుంది? అమ్మను గుర్తించలేని వాడు ఎవరు గుర్తిస్తాడు? మనకు సామెత కూడా ఉంది, తల్లి తండ్రి గురువు. నేను దేవుని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎవరికి ఇష్టమైన దేవుడు వాళ్ళకు ఉంటారు, అది పక్కన పెడతాం. దట్ ఇస్ నాట్ అప్లికబుల్ సబ్జెక్ట్ నౌ. తల్లి తండ్రి గురువు దగ్గరే మాట్లాడతాం. సో తల్లిని అంత కష్టపడి నిన్ను కని
అసలు మోసి నిన్ను 9 నెలలు 10 నెలలు ఆమె పొట్టలో నీ కోసం ఆమె పదార్థాలు తిని తను అరిగించుకొని నిన్ను అరిగించి నీకు జన్మనిస్తే నీ కొంచెం పెద్దోడైతేనే అమ్మను తోలనాడుతున్నావంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ అసలు మనం మనుషులమా ఆలోచించండి. అదే మగవాడు కూడా బిడ్డను కనే పరిస్థితి ఉండి ఉంటే తెలిసి వచ్చేది. ప్రకృతిలో ఆ పరిస్థితులు లేవు. అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఆపరేషన్లు చేసుకుని ట్రాన్స్జెండర్స్గా ఉండి అమ్మాయిలుగా మారుతీ గర్భం దాల్చే పరిస్థితులు వస్తున్నాయి. అంటే సైన్స్ ఎంత డెవలప్ అవుతుంది, ఇది ఆహ్వానించదగ్గదా ఆహ్వానించదగ్గది కాదా అనేది రెండో విషయం. సో కాబట్టి ఇది అందులో అమ్మాయిలకు సంబంధించిన సమావేశం కాబట్టి నేను అమ్మాయిల మీద ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నా. అమ్మను మన అమ్మ చదువుకున్నా చదువుకోకపోయినా ఆ అమ్మ చేతి ముద్దలు తినే పెరిగినాము. అసలు ఫస్ట్ మన నాలుగొక టేస్ట్, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అమ్మ చనుబాలే. అమ్మ చనుబాల రుచిని మర్చిపోయి అమ్మను తోలనాడుతూ పక్కన నాన్న గడ్డి వేస్తున్నాము. గడ్డి అయితే పర్వాలేదు, నాన్న హింస హరికి బాల్యవన్నీ తిని రుచులు అక్కడ చూస్తున్నా అమ్మను మర్చిపోయినాం. కొంచెం కఠినంగా ఉంటాయి వాస్తవాలు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు నువ్వు దొగ్గాడి పైకి లేచి నడిచే వరకు అమ్మ పడే శ్రమ జీవితంలో ఎవ్వరికి రాదు, ఆ అదృష్టం కానీ ఆ పని కానీ. అలాంటి అమ్మను ఎల్లప్పుడూ గౌరవించాలి. లాల్ సలాం మదర్స్. అదే మనకు మనం ఇచ్చుకునే రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్. సో ఆడపిల్లను అసలు ఒకప్పుడు చదువుకునడానికి అవకాశాలు లేవు. మేము చదువుకునే రోజుల్లో మా క్లాసులో 2 3 కంటే అమ్మాయిలు లేరు. అది కూడా ఏదో రకమైన బాగా ఉన్నవాళ్ళు. మామూలుగా చదివేదానికి అవకాశాలు లేవు. వాళ్ళంతా కూలి పనులు, ఇంటి పనులు, 24 గంటలు గుడ్డలు తొక్కుంటా, అన్నం చేసుకుంటా, అంట్లు తోముకుంటా, నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటా. అప్పుడు కుళాయిలు లేవు కదా. చూసారా ఎవరైనా బావులకు 3-4 కిలోమీటర్లు పోయే వాళ్ళు నీళ్ళు బిందెత్తుకొని సంఖలో పెట్టుకొని అనుభవం ఉందమ్మా ఎవరికైనా? లేదు. మీరంతా లేటెస్ట్ మోడర్న్ లేడీస్. అంత నీళ్లు మోసుకొని వచ్చి కుటుంబానికి అంత స్నానానికి, వంటకి, తాగడానికి చేసిన శ్రమపడ్డ అమ్మను మనం తూలనాడుతున్నామంటే మనల్ని మనము అగౌరవపరుచుకుంటున్నాము. దీనికంటే మించినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంకోటి. ఇది ఆలోచించండి. ఈరోజు మనం వంట చేయమంటే పిల్లలకి తెలీదు. నేను అంటాను అబ్బాయిలు కూడా వంట నేర్చుకోవాలండి. సపోజ్ అమ్మకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, అంటే అమ్మ అంటే నా దృష్టిలో భార్య అయినా అమ్మే. నేను మా వాళ్ళని అమ్మ అనే పిలుస్తా. ఆ అమ్మ అనే పదంలో ఉన్న మాధుర్యము ఇంకో పదంలో లేదు, దేవుడు అనే పదంలో కూడా లేదు నా దృష్టిలో. ఎందుకంటే దేవుళ్ళు రకరకాలుగా ఉన్నారు, అమ్మ పాత్రలు ఒకరే ఉంటారు. దేవుళ్ళు రకరకాల 3 కోట్ల దేవతలు అంట. వాళ్ళు ఏడున్నారు ఎవరు ఉన్నారనే భ్రమంలో బతుకుతూ ఉన్నాం. కానీ అమ్మ మాత్రం గ్యారెంటీ ఒకరు ఉన్నారు. సరే, మిగిలిన అమ్మలు కూడా మనల్ని గౌరవించే, మనల్ని ప్రేమించే అమ్మలంతా మన అమ్మలే. సో కాబట్టి అమ్మను గౌరవించడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ నాన్న. సరే, ఇప్పుడంటే అందరూ స్త్రీలు పురుషులు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా పనులు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగింది, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతూ ఉంది, పెరగాలి కూడా. స్త్రీని తోలనాడేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి తెరదించాలి. వాళ్ళు మనుషులే, వాళ్ళు చెయ్యని పని ఏముందో నాకు చెప్పండి. మగాళ్ళు అనుకునే వాళ్ళకి ఒక ఛాలెంజ్, వాళ్ళు వేసేట్లు ముగ్గులు వేయగలుగుతాం మనము. ఒక ఛాలెంజ్ రాదు మనకి.
అక్షర ముక్కర అనే అమ్మాయినా అందంగా ముగ్గేస్తుంది. ఇంకొంచెం మనం బ్యాక్ వెళ్తే మాతృస్వామిక వ్యవస్థలోకి వెళితే అసలు సమాజానికి పోషించినటువంటి వాళ్ళు మొదట ఆడవాళ్లే. మాతృస్వామిక వ్యవస్థ అంటారు దాన్ని. మీరు పాత పుస్తకాలు ఉంటే రామ్మోహన్ రావు గారు, నండూరు రామ్మోహన్ రావు గారు నరావతారం అనే పుస్తకాల్లో చదవని తెలుస్తారు. మనం విడిచిపెట్టి లేటెస్ట్ అన్ని పరిమాణి సెల్లులో చూస్తున్నాం. సెల్లులో ఉన్నవన్నీ సొల్లులు. 80% సొల్లు ఉంది దీంట్లో. దీంట్లో చూసి ఏమన్నా కొడితే గూగుల్ దేవుడు చెప్తాడు మనకి. మాతృస్వామిక వ్యవస్థలో లేడీసే, ఆడవాళ్ళు వేటకెళ్ళి జంతువును కొట్టుకొని వస్తే కుటుంబం అంతా కలిసి తినేవాళ్ళు. ఇది వాస్తవం. ఎప్పుడైతే స్త్రీ పురుష కలయిక జరిగిందో, ఆడవాళ్ళు గర్భం దాల్చడం జరిగిందో సృష్టి రహస్యంలో, వాళ్ళు వేటకెళ్ళలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ వేటను కూడా మగవాడికి నేర్పించి పంపించింది. ఇగో ఈ రకంగా వేటాడి జంతువులు పట్టుకురా. కాబట్టి ప్రతి పురుషుడికి మొదటి గురువు స్త్రీనే. ఆ నేర్పించిన తర్వాత మనవాడు నాకు అర్థమైపోయింది, నువ్వు ఇంట్లోనే పడుకుని నేను చూసుకుంటా అని అప్పటి నుంచి ఆడవాళ్ళని వంటింటికి పరిమితం చేసి ఈయన మొగోడని దేశం మీద పడి ఊరెగుతా ఉన్నాడు. ఇది అక్షర సత్యం. సో ఈ మధ్య ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిలైనా అబ్బాయిలైనా చదివించాలనే కాన్సెప్ట్ రావడం చాలా గొప్ప విషయం. ఆ రకంగా ఉండడం వల్లే అమ్మాయిలు చాలా మంది చదువుతున్నారు. నేను ఆ మధ్య ఒక జూనియర్ కాలేజీకి వెళ్ళాను. సెకండ్ ఇయర్లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 40 మందిలో 36 మంది అమ్మాయిలు. నాకు అసలు ఆశ్చర్యమైంది. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. 36 మంది, కేవలం 40 అబ్బాయిలు ఉన్నారు. దే ఆర్ మైనారిటీస్. వాళ్ళ ఆటలు సాగవాడు. అమ్మాయిలు చదువుకోవాలి, అబ్బాయిలు చదువుకోవాలి, అందరూ చదువుకోవాలి. ఆడపిల్ల చదవకూడదు, గేట్ దాటకూడదు, కడప దాటకూడదు, ఎక్కడికి పోకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఏంటండి ఇది రిస్ట్రిక్షన్? నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? నలుగురితో కలిసిమెలిసి మాట్లాడుతుంటే, సంభాషిస్తూ ఉంటే ఆ నలుగురిలో పుస్తకాలు కూడా ఒక భాగము. పుస్తకాలతో మాట్లాడాలి. ఇప్పుడు మీరు విద్యార్థులుగా యు మస్ట్ లవ్ యువర్ టెక్స్ట్ బుక్స్. బుక్కులు ప్రేమించాలి. పుస్తకాలు ఎదురు చూస్తున్నాయి మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదని. ఆ పుస్తకాలు మీరు ఇష్టపడి చదివితే, మీ జ్ఞానేంద్రియాలతో బుర్రలోకి ఎక్కించుకుంటే ఆటోమేటిక్ మార్కులు వస్తాయి. మార్కులు రావనే ప్రసక్తే లేదు. ఆ పని చేయకుండా కాపీ కొడదామా, చీటీలు పెట్టుకుందామా, పక్కనోని గెలుదామా, నీ జీవితం అంతా ఇట్లా అయిపోతుంది. ఈరోజు సైబర్ క్రైమ్ నడుస్తూ ఉంది. సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా యూతే, బాగా చదువుకున్న పిల్లలే. బాగా అంటే ఏమర్థము? దుర్మార్గమైన చదువుకున్నారు వాళ్ళు. సమాజానికి పనికొచ్చేది విడిచిపెట్టి నలుగురిని మోసం చేసేటువంటి కుట్రల్లో భాగంగా చదువుకొని ఈ పొద్దు సైబర్ క్రైమ్ చేస్తుంది. పిహెచ్డీ చదువుకుంటున్నారు. ఎంత చదివామనేది కాదు, మనం ఎంత మంచిగా మన విజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం అనేది కీలకమైన అంశం. ఎన్ని డిగ్రీలు అనేది కాదు, మన బిహేవియర్, మన యొక్క నడవడిక, మన యొక్క పర్సనాలిటీ, మన వ్యక్తిత్వం ఎలా ఉందనేది ఇంపార్టెంట్. మనల్ని చూసి ఇంకో అంటుంటారు కొంతమంది, వాడిని చూసి నేర్చుకోరా అంటుంటారు. వాడిలో ఉన్న మంచి గుణాలు నేర్చుకోవాలి తప్ప కంపారిజన్ కాదు. వాడిలాగే నేర్చుకోవాలి కాదు. మనకి కంపారిజన్ ఎక్కువైపోయింది. అని వాడిని చూడు, మనకి 100కి 100 వచ్చినాయంట, మనకి 70 వచ్చినాయంట, నీకేంది 50 వచ్చినాయి. వాడు కాపీ కొట్టి చదివినాడో, కట్టసాపెట్టి చదివినాడో, వాడికి పేరు నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి మీరు గమనించండి, హై నాలెడ్జ్ ఉండదు చాలా మందికి. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నా లైఫ్లో నేను చూసింది. కళ్యాణదుర్గం జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను నేషనల్ సేవింగ్స్ తహసీల్దార్గా పనిచేస్తున్న ఆ రోజు స్టేట్ ఫస్ట్ వచ్చాడు అబ్బాయి.
మన ప్రభుత్వం జిల్లా పరిషత్ హై స్కూల్లో స్టేట్ ఫస్ట్ రావడం మొదటిసారి. అది ప్రతిసారి ఆ రోజుల్లో 10th క్లాస్ వాళ్ళంతా ఎవరంటే కొడగనహల్లి హై స్కూల్ స్టూడెంట్సే వచ్చేవాళ్ళు. మీరు పాత ఒకసారి జ్ఞాపకాలు మీ మాస్టర్ గుర్తుంటుంది. స్టేట్ ర్యాంక్స్ అంటే కొడగనహల్లి హై స్కూల్, వేరే రావు. కొడగనహల్లి వాళ్ళని వెనక్కిదన్ని జిల్లా పరిషత్ హై స్కూల్ అబ్బాయి. వాళ్ళ నాన్న ఒక చిన్న లేబరు, వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్. ఆ రోజు కమ్యూనికేషన్ లేదు, పేపర్లో వచ్చింది. పేపర్లో వస్తే నేను ఇమ్మీడియట్గా మా తహసీల్దార్కి ఫోన్ చేశాను, ల్యాండ్ ఫోన్, కళేంద్రరావు తహసీల్దార్. అప్పుడు ఇంకా తాలూకాలు మండలాలు లేవు. ఆ అబ్బాయిని నువ్వు అటు పెట్టుకో, ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకొని అనంతపురం రా. సరే సార్ అన్న, ఎందుకంటే నేను జిల్లా ఆఫీసర్ని కాబట్టి. వచ్చిన తర్వాత అతనితో మాట్లాడాను. బాగా చదివావు నాన్న, సంతోషం, నువ్వు ఇలాగే కొనసాగించు. అంటే మాకు ఆర్థిక స్తోమత లేదు సార్ అన్నాడు. నువ్వు మర్చిపో, నీ ఆర్థిక స్తోమత నేను చూసుకుంటా అన్నా. ఎట్లా అంటే నేషనల్ సేవింగ్స్, జాతీయ పొదుపు సంస్థ, మనం పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆర్డీలు సేవింగ్స్ అవి కట్టేవాళ్ళం. పిల్లలకు మీకు గుర్తుండదు, వీళ్ళకి గుర్తుండదు. అవి ప్రమోట్ చేయడం నా బాధ్యత. మన అనంతపురం జిల్లా కరూరు జిల్లా అని అందరికీ తెలుసు. కానీ కరూరు జిల్లాలో 3 సంవత్సరాలు స్టేట్ ఫస్ట్ వచ్చింది మన జిల్లా. బికాజ్ నేను ఉన్నాను కాబట్టి నా మోటివేషన్ లాగా. ఇట్లానే పల్లెలకు పోయి అనవసరంగా తాగే వాళ్ళ దగ్గరికి పోయి తాగే డబ్బులు తీసుకొని పోస్ట్ ఆఫీస్లో కట్టి ఆర్డీ కట్టు, నువ్వు ఇందిరా వికాస్ పత్రం తీసుకో. పోస్ట్ మాస్టర్ కూడా ఇంటికి తీసుకుపోయేవాడు. సో మనం చేసే పనిని బట్టి ఉంటుంది. గవర్నమెంట్ ప్రతి సంవత్సరము 75 లక్షలు ఎక్స్గ్రేషియా అని మాకు ఇస్తుంది, ఇన్సెంటివ్ అంటారు. అట్లా 2,25 లక్షలు నా దగ్గర. నేను కస్టోడియన్ని, కలెక్టర్ డైరెక్షన్లో దాన్ని పంచాలి. అప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ టక్కర్, సత్యప్రకాష్ టక్కర్, వర్షం శర్మ గారు గుర్తుంటుంది. నేను వాళ్ళ పేరెంట్స్ని అన్ని మాట్లాడిన తర్వాత కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. చెప్పండి గోవిందరాజు గారు, సరే ఇట్లా వచ్చింది అబ్బాయికి, పేదవాడు, మనం అతనికి హెల్ప్ చేయాలనుకున్నాను నేను అన్నా. మీరు అనుకుంటే నేను కాదనేది ఏముంది, మీ ఇష్టం ఉన్నాడు అంతే. నా మీద నమ్మకం కలెక్టర్. ఏం చేస్తారో అన్నారు. ఒక 50,000 ఇద్దాం అనుకున్నాను సార్ ఆ రోజుల్లో. దిస్ ఈజ్ 35 years బ్యాక్. ఒక 50,000 అబ్బాయికి ఇద్దాం అనుకున్నా. మీరు పర్మిషన్ ఇస్తారు, గో హెడ్ అన్నాడు. అక్కడనే ఫైల్ రాశాను, ఎస్ అనిపించుకున్నా, చెక్ రాశాను, అబ్బాయికి ఇచ్చాను. తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డి చేయించి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని ఒకటి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు 14% ఇంట్రెస్ట్. సో నెల నెల వడ్డీతో నువ్వు చదువుకో. ఇంటర్మీడియట్లో కూడా నువ్వు ర్యాంకర్గా రావాలా అన్నా. చాలా సంతోషపడ్డాడు. కానీ నన్ను నిరాశపరిచాడు. ఇంటర్మీడియట్లో ఈ పాస్డ్ ఆర్డినరీలీ అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నాలెడ్జ్ అనేది ఇట్స్ ఎ ఫ్లోయింగ్. దాన్ని నిరంతరము ఫ్లోను మనం అట్టి పెట్టుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకసారి మనకు బాగా మార్కులు వచ్చినట్టు రెండోసారి రావు. ఎప్పుడు నువ్వు అహంకారం మెచ్చుకుంటే. నేను డబ్బులే వెనక్కి తీసుకోలేదు. ఏ రా అబ్బాయి అంటే, ఏం సార్ ఏదో సరిగ్గా రాలేకపోయినాను, అట్లా ఉంటుంది. కాబట్టి నిరంతరము మన జ్ఞానేంద్రియాలని సక్రమంగా ఉపయోగించి నాలెడ్జ్ అనే దాన్ని అక్వైర్ చేయాలి. ఆ నాలెడ్జ్ అక్వైర్ చేసే క్రమంలో విజ్ఞానం పెరుగుతుంది. ఆ విజ్ఞానం పెరగడం వల్లనే ఈరోజు మనం ఇన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నాం. మనం మామూలుగా దీపావళి చేసుకుంటాం సంవత్సరం. అదే సత్యభామ నరకాసురుడిని చంపిందంట. ఆ సందర్భంగా మనం పండగ చేసుకుంటున్నాం అని మనం అనుకుంటున్నాం. బట్ నా దృష్టిలో దీపావళి అంటే ఏం తెలుసిన, వెలుతురు బల్బు కనుక్కున్న థామస్ అల్వా ఎడిషన్ బల్బు కనుక్కున్న రోజే మరి నిజమైన దీపావళి ప్రపంచానికి కాదా? మీరు ఆలోచించండి. ఇది శాస్త్రీయమైన దృష్టి. ఆ శాస్త్రజ్ఞుడు మనం మర్చిపోయినాం. రైట్ బ్రదర్స్ విమానం కనుకోకపోతే ఈరోజు ప్రపంచంలో ఎవడు తిరిగేవాళ్ళే. అనేక మంది శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేసి చేసి చేసి
తమ వ్యక్తిగత జీవితాన్నంతా పోగొట్టుకొని సమాజానికి వెలుగునిచ్చినటువంటి మహానుభావుల్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ బాటలో మనం నడవాలి. ఊరికి ఏదో చెప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఏమన్నా అంటే పెద్దలు చెప్పిన మాట ఇదల్లా ఇను, నేను వద్దన్ను. కానీ అందులో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది, నీ బుర్ర ఉపయోగించి నువ్వు బేరీ చేసుకోవాలి. మంచి విషయాల్ని ఆకలింపు చేసుకోవాలి, చెడు విషయాల్ని పక్కన దోసి సత్తబుట్లో వేసి. వినదగును ఎవరు చెప్పినా వినినంతనే వేగిరపడక వివరింపదగును. ఎవరన్నా చెప్పని, దుర్మార్గుడు చెప్పినా విను ఫస్ట్. అందులో మంచి ఉందా లేదా అని నీ బుర్ర పెట్టి ఆలోచించి మంచిని గ్రహించు, చెడును పక్కన దోసి. ఇది మంచి లక్షణం, మనిషి లక్షణం. మంచి లక్షణం, మనిషి లక్షణం. ఈ రెండింటి మనం చేయట్లా. మేము మా తాతలు ముత్తాతల నుంచి వస్తాను సార్, నడుస్తా ఉంది. తాత ముత్తాతల్లో ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. సైన్స్ అభివృద్ధి చెందింది, శాస్త్ర పరిజ్ఞానం విపరీతంగా పెరిగింది. అసలు మనం ఈ సెల్లుల్లో అమెరికా వాళ్ళతో మాట్లాడదామని మనం అనుకున్నామా? ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడుకో, ప్రజల్లో అన్నీ చూడొచ్చు. ఇది ఎవరు కనుక్కున్నారు? మీలాంటి వాళ్లే, విద్యార్థులే. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి అనేక రకాల కొత్త కొత్త కనుక్కుంటున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తాం. అది మంచా చెడా అనేది ఇప్పుడే డిసైడ్ చేయలేం. కానీ వ్యక్తిగతంగా చెప్పాలంటే నా అభిప్రాయము, పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేస్తుందేమో అని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే 10 మంది 100 మంది చేయాల్సిన పని బొమ్మ చేస్తుంది. ఆ 99 మంది ఏం కావాలి? వాళ్ళు మళ్ళీ సైబర్ క్రైమ్ నేర్చుకోవాలా, దొంగలుగా మారాలా, దుర్మార్గులుగా మారాలా, సమాజ వ్యతిరేకులుగా మారాలా. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఒక ఇన్నోవేషన్ ఏదైనా చేస్తే అది సమాజహితంగా ఉండాలి. కానీ ఈ వ్యాపారస్తులు ఉన్నారే ప్రపంచంలో, ఇప్పుడు అంతా వ్యాపారం మీద నడుస్తాం. రాజకీయాలు వ్యాపారం, దేవుళ్ళు వ్యాపారం, మనుషులు వ్యాపారం. మన మైండ్ సెట్ వ్యాపారం దృష్టికి వచ్చేసి అంతా లాభమే. నీకెంత నాకెంత, నీకెంత నాకెంత, పక్కనోడు ఏమైపోతున్నాం నాకెంత వచ్చింది. ఈ వ్యాపార దృష్టి ఉండడం వల్ల ఉన్నటువంటి మనుషులకు పని కల్పించకుండా అన్ని కనుక్కొని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీ ముందు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు భవిష్యత్ భారత్ మీదే. మన దేశం గొప్పది, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేల్తల పెట్టబోయి అన్నాడు గురజాడప్పారావు. ఊరికే దేశాన్ని ప్రేమించు, మంచి అనేది పెంచని చెప్పేది కాదయ్యా. వట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మేలు తలపెట్టు. ఆ 2 లైన్లు లాస్ట్ లైన్లు మనం తీసుకోవాలి. మాటలు కట్టిపెట్టి మనం చేతల్లో చూపించాలి. మన ముందున్న ఛాలెంజెస్ మన ఇండియాకే పరిమితమైన. మనం ఏమంటున్నాము? భారతదేశం చాలా గొప్పది అంటున్నాం. నేను కాదనట్లేదు, గొప్పదే. వేరే దేశాన్ని మనం విమర్శిస్తున్నాం. ఎందుకు విమర్శిస్తున్నాం? ఎందుకంటే భారతదేశం గొప్పది, మిగిలినవన్నీ పనికిమాలి. పనికిమాలిన దేశాలకు మీరు ఎందుకు వెళ్తున్నారు? ప్రశ్న. ఇండియన్స్ అమెరికాలో 1/3 ఇండియన్స్ ఉన్నారు, దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆస్ట్రేలియాలో మన వాళ్ళు ఉన్నారు, లండన్లో మన వాళ్ళు ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. ఏ దేశంలో లేరు భారతీయులు? మరి నీ దేశం గొప్పదైనప్పుడు ఇక్కడ ఉండి ఈ దేశానికి సేవ చేయకుండా ఇతర దేశాల్లో ఊడిగం చేయడానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ప్రశ్నించుకోండి. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? దేశమంతా అంటే ప్రపంచమంతా గొప్పది. భూగోళం మీద ఉన్నాం మనం. మీకు తెలుసు, గోళం చూశారుగా, గ్లోబ్. భూగోళం మీద భూమి ఉంది, భూమి మీద మనుషులు ఉన్నాం. మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి పేర్లు పెట్టుకున్నాం. ఇది పాకిస్తాన్, ఇది ఇండియా, ఇది బంగ్లాదేశ్, ఇది చైనా, ఇది లండన్ అని. అంతే. ఇప్పుడు మనుషులు ఉన్నట్లు
ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఒకరికి ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు గుంటకల్లో ఒక పెద్ద టౌను, ఇది నారాయణపేట, ఇది కొత్తపేట, ఇది పాతపేట, ఇది ఇంకో పేట, అది ఆ పేట, ఎట్లా పేర్లు పెట్టుకున్నామో దేశాల పేర్లు కూడా అట్లా వచ్చినవి. అట్లని ఆ పేట మీద ఈ పేట, ఈ పేట మీద ఆ పేట మనం వ్యతిరేకత పెంచుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఎక్కడున్నా స్వీకరించాలి. అరవింద్ ఘోష్ ఒక మాట అంటాడు, నేను ఇంటర్నేషనలిస్ట్ అని ఆయన చాలా దొమ్మ పొగుడుతూ మాట్లాడాడు. నేను ప్రపంచవాదిని, మనుషులంతా ఎక్కడుంటే వాళ్ళంతా నా వాళ్ళే అన్నాడు. అట్లే గుర్రం జాషువా అనే రచయిత కూడా ఆయన నేను విశ్వనరుడను అన్నాడు. ఎంత ఆత్మస్థైర్యం కావాలో డైలాగ్ పడ్డానికి. మనం ఏమైపోయినాము, ప్రపంచం పక్కన పెట్టాం, మన దేశం నుంచి మన రాష్ట్రానికి వచ్చినాం, రాష్ట్రం నుంచి జిల్లాకు వచ్చినాం, జిల్లా నుంచి మండలానికి వచ్చినాం, మండలం నుంచి మన ఊరికి వచ్చినాం, మన ఊరిలో నుంచి మన పేటకు వచ్చినాం, మన పేట నుంచి మన ఇంటికి వచ్చినాం, మన ఇంట్లో కూడా నేనే గొప్ప, ఇంట్లో కూడా నేనే. ఇది మన నేరో మెంటాలిటీ అంటారు దీన్ని. ఈ నేరో మెంటాలిటీతో ఉన్నంత వరకు అభివృద్ధి జరగదు. నేను మొత్తం భారతదేశం అంతా చూశాను, ఒక పనిగా పెట్టుకున్నా. ఎందుకు? వివిధ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో స్టడీ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి కాదు. మన వాళ్ళు టూర్ అంటేనే